నెక్స్ట్ టాపిక్కి వెళదాం. నెక్స్ట్ టాపిక్లో ఇవాళకి నెల ఏంటా నెల అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం వీడి మళ్ళీ వెలుగులు వచ్చిన రోజు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, కూటమి తరపున సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఈ నెల రోజుల్లో ఏం కనబడుతోంది, ఏం చూస్తున్నాం, ఈ రెండింటిని బేరీజు వేస్తే జగన్మోహన్ రెడ్డి రాగానే డిస్ట్రక్షన్తో మొదలైంది, చంద్రబాబు నాయుడు రాగానే కన్స్ట్రక్షన్తో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చేస్తే, చంద్రబాబు నాయుడు రాగానే రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూములు ఇచ్చిన అక్కడ రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి రాగానే పేదవాడికి ఇంత అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా మూసేస్తే, చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్ని ఒకేసారి 4,000 చేసి ఆ 4,000 కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 3 నెలలు కూడా కలిపి ప్రజెంట్ నెలది 4,000, పాతయి 3,000 బకాయికి తీసి 7,000 ఇంటికెళ్ళి ఇచ్చిన చరిత్ర ఇప్పుడు ఈ నెల రోజుల్లో మనం చూసిన చరిత్ర. ఒకవైపు పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని పడావు పెడితే గోదాట్లో కలిపేస్తే, చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే పోలవరం వెళ్ళి పోలవరం పరిస్థితిని అంచనా వేసి మళ్ళీ విదేశీ నిపుణులు తీసుకొచ్చి అది ఎలా జరగాలి ఏంటి అని దాన్ని ఒక మళ్ళీ గాడికి తీసుకొస్తూ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న సందర్భం. నిన్నటికి నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళి విశాఖ దగ్గర మొత్తం డెవలప్మెంట్ అంతా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తూ చివరికి ఎయిర్పోర్ట్ లాంజ్లో కూడా ఎయిర్పోర్ట్ అధికారులు, స్థానిక మంత్రులు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్లు వీళ్ళందరితో రివ్యూ చేసి 2 గంటల పాటు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన చిన్న చిన్న సందేహాలను కూడా క్లియర్ చేసేసి ఎయిర్పోర్ట్ని స్పీడ్ ట్రాక్ మీదకి తీసుకొచ్చే పరిస్థితి నిన్నటికి నిన్న కూడా చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి అవరోధాలను ఎదుర్కొంటూ ఎలాంటి ఇబ్బందుల మధ్య మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు, ఇంకా ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, ఈ అంశాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.